రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆటో డ్రైవర్ల జీవితాలు ఆగమయ్యాయన్నారు కేటీఆర్. ఆటో వాలాలు చాలా నష్టపోయారన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో వారికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఆ కిరాయి ఆటోలో రాహుల్ గాంధీ గారు ఎక్కిండు 2 ఏళ్ల కిందట యూసుఫ్గూడలో. ఎక్కి ఆడికెళ్ళి 2-3 కిలోమీటర్లు తిరిగి రాహుల్ గాంధీ గారు మీకు ఇది చేస్తా అది చేస్తా అల్లం బెల్లం అని చెప్పి కథలు చెప్పి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేసిండు ఆటో సోదరులది. అన్న నా 2 ఆటోలు ఉండే, ఇప్పుడు 2 అమ్ముకొని రాహుల్ గాంధీ ఎక్కిన ఆటో కూడా అమ్మేసిన, నేను కిరాయి మీద నడుపుతున్నా. ఇప్పుడు అసెంబ్లీలో ఇదే లిస్టు నేను రేవంత్ రెడ్డికి ఇచ్చిన. ఇంతమంది చచ్చిపోయినరు, అప్పటికి ఇంకా 100 మందే ఉండే. నువ్వు చేసిన అన్యాయం వల్ల వాళ్ళందరూ అన్యాయం అయినరు అని చెప్పి వాళ్ళకి ఇచ్చిన. 2 ఏళ్ళు దండుపాలెం బ్యాచ్ లెక్క దోసుకొని తిన్నారు తెలంగాణను. ఢిల్లీకి మూటలు పంపుతున్నారు, కానీ గల్లీలో పేదలకు మాత్రం గరీబులకు మాత్రం రూపాయి ఇచ్చేందుకు మనసు వస్తలేదు రేవంత్ రెడ్డికి. ఇలా రేపు నీ ఓట్లు కొనుక్కునేందుకు కాంగ్రెస్ దండుపాలెం బ్యాచ్ దిగుతున్నది. వాళ్ళకు బుద్ధి చెప్పాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే పైసలు బరాబర్ తీసుకోండి, ఏం ఇబ్బంది లేదు, దొంగ పైసలు అవన్నీ. కానీ బుద్ధి చెప్పి పైసలు తీసుకొని ఓటు మాత్రం ఎటు గుద్దాలి బస్. ఎందుకంటే 3 రంగుల జెండా